రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది అనేది నిజం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలతో, కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొస్తున్న ఒత్తిడితో కేంద్రం పెద్ద ఎత్తున కాకినాడ, గంగవరం పోర్టుకి, కృష్ణపట్నానికి పెద్ద ఎత్తున యూరియా పంపించింది. తాజాగా 30,000 టన్నులు యూరియా షిప్పుల్లో నుంచి గూడ్సుల్లో నుంచి గిడ్డంగులకి చేరింది. రాబోయే 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో యూరియా కొరత షార్టేజ్ ఉంది. యూరియా ఎక్కువగా వాడుతున్నారు, వినియోగం తగ్గించాలనేది మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. అది ఒక రోజుతో అయ్యే పని కాదు, ఒక సంవత్సరంతో అయ్యేది కాదు, 2 సంవత్సరాలు అయ్యేది కాదు. సుదీర్ఘకాలం రైతులు యూరియాకి అలవాటు పడిపోయి ఉన్నారు 40 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు, ఈ పొటాష్ ఇవన్నీ రేట్లు ఎక్కువగా ఉండడం, యూరియా ఒక్కటే 266 రూపాయలు అందుబాటు ధరలో ఉండడం, 90% యూరియా, మిగతా కాంప్లెక్స్ ఎరువులు కొద్దిగా వేస్తూ ఉన్నారు. దీంతో పొలాలన్నీ నిర్జీవం అయిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే యూరియా కొరత ఉంది. పెద్ద ఎత్తున నిల్వలు కూడా తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చిన యూరియాని ఏప్రిల్, మే నెల, జూన్ నెలలోనే అమ్మేశారు. మరి ఏప్రిల్, మేలో వ్యవసాయం చేసేది ఎవరు? ఏదో తోట పంటలు కొన్ని గడ్డి పెంచుతూ ఉంటారు. జూన్లో తీవ్రమైన కరువు, కనీసం నాట్లు కూడా చాలా ప్రాంతాల్లో వేయలేదు. కేవలం నార్మల్ అయితే పోశారు డెల్టా ప్రాంతంలో. పెద్ద ఎత్తున యూరియాని అమ్మేశారు, బ్లాక్ మార్కెట్లోకి తరలించారు. ప్రభుత్వం ఈ బ్లాక్ మార్కెట్ని కట్టడి చేయడంలో విఫలమైంది. సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలు మార్కెట్ ద్వారా ఉన్న 50% పోగా మిగతా 50% ఏదైతే ప్రైవేట్ వ్యాపారస్తులకి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందో అదంతా బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతుంది. యూరియా బస్తా కావాలంటే మరో 4 ఎరువుల బస్తాలు కొనాలి, పురుగు మందులు కొనాలి అని వ్యాపారం పెంచుకుంటూ ఉన్నారు. ఆ విధానాన్ని కట్టడి చేయడం ప్రభుత్వం విఫలమైంది. ఇక తెలంగాణలో అయితే పెద్ద ఎత్తున యూరియా కొరత ఉంది. దేశంలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న అగ్ర రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. 1 ఎకరాల్లో వరి సాగు అవుతా ఉంది. ఎకరాకి 4, 5, 6 బస్తాలు పోస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక తెలంగాణకి 8 లక్షల టన్నులు ఒక ఖరీఫ్ పంటకే కావాలి. అక్కడ 5 లక్షల టన్నులు వచ్చింది, ఇంకా 4 లక్షల టన్నులు, 3 లక్షల టన్నులు షార్టేజ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 15,000, 20,000 టన్నులు, 30,000 టన్నులు పంపించినా కూడా షార్టేజీ పోరడం లేదు. అందుకే రైతులు పెద్ద ఎత్తున క్యూల్లో నిలబడుతున్నారు. కొన్ని ప్రాంతాలు అయితే మంచాలు తీసుకెళ్లి వేసి లైన్లో పనుకుంటున్నారట. మరి ఇది ఈ వింత ఆడదో ఇది కొంచెం విచిత్రంగానే ఉంది. సహజంగా చెప్పులు పెట్టి అక్కడక్కడ కూర్చుంటారు. 14, 20 గంటలు, 18 గంటలు ఈ లైన్లో నిలబడటం సాధ్యం కాదు కాబట్టి. తెలంగాణ మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళారు, కేంద్ర మంత్రిని కలిశారు. వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ బీజేపీ నిర్వాహకం వల్లే, బీజేపీ వల్లే మాకు ఎరువులు కేటాయించలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ని నివారిస్తే ఎరువుల కొరత ఉండదు. అసలు మే నెలలో, జూన్ నెలలో యూరియా ఎరువుల అమ్మకాలను నిషేధించాలి. రాబోయే రోజుల్లో ఎరువులు రైతులు కూడా ఏ రైతు ఎంత సాగు చేస్తున్నాడో చూసి కోటా ఇవ్వాలి. అంతేగాని ఎవడు పడితే వాడు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయేతర పనులకు ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున యూరియాని బ్లాక్ మార్కెట్ తరలిస్తూ ఉన్నారు. మీ ప్రాంతంలో యూరియా షార్టేజ్ ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఎంఆర్పీకి అమ్ముతున్నారా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.